ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం వచ్చిన అభ్యంతరాల మేరకు సవరణలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల కోసం డిమాండ్లు మాత్రం ఆగడం లేదు. మండలాల పునర్వ్యవస్థీకరణపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానిక టీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై ఆ మేరకు ప్రజలు తమ సూచనలు తెలియజేయాలని సూచిస్తున్నారు. అందుకోసం ఉచిత వైఫై సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పారు. జిల్లా చేసేందుకు అవసరమైన వసతులన్నీ గద్వాలకు ఉన్నాయని చెబుతున్నారు స్థానికులు. గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ 500 ఆటోలతో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. అన్ని వస్తువులు ఉన్న గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా జనగామలో ప్రత్యేక జిల్లా కోసం జేఏసీ నేతలు చేపట్టిన దీక్షకు జేఏసీ చైర్మన్ కోదండరాం మద్దతు తెలిపారు. జనగామలో 144 సెక్షన్ ఎత్తివేయడంతో పాటు ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జనగామను జిల్లా చేయాలంటూ లింగాల ఘనపురం ప్రజలు ప్రజాప్రతినిధులు ర్యాలీ చేశారు. జనగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ ను పివి నరసింహారావు జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండను జిల్లా కేంద్రంగా చేసి అందులో హుజరాబాద్ ను కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ మేరకు పట్టణంలో భారీ ర్యాలీ చేసిన విద్యార్థులు కరీంనగర్ వరంగల్ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. మరోవైపు హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడాను కరీంనగర్ జిల్లాలోని ఉంచాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. కోహెడాను సిద్దిపేటలో కలపొద్దంటూ మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలియజేశారు. జిల్లా డిమాండ్లతో పాటు మండలాలు డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వెర్ని మండలంలోని చందూరును మండలంగా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి అవసరమైన సదుపాయాలన్నీ చందూరుకు ఉన్నాయని, అయినా గత ప్రభుత్వం చందూరును పక్కన పెట్టి వెర్నిని కేంద్రంగా ఏర్పాటు చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో స్వల్ప సవరణలకు ఓకే కానీ మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. మరి కొత్త జిల్లా డిమాండ్ ఉద్యమాలపై సర్కారు ఏ విధమైన కార్యాచరణ ఆచరిస్తుందో చూడాలి.